నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. టెండర్ కోకోనట్ అంటే కొబ్బరి బొండం అన్నమాట. దాంట్లో ఉన్న గుంజుతో ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తాము. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పల్లెటూరులో కూడా ఈజీగా దొరికే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూ చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా మీ ఇంట్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ రుచి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అంటే జొన్న పిండిని వేసుకుని 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అంటే పాల పొడిని వేసుకుని దీంట్లోకి 1/2 కప్పు కాచుకుని చల్లారి పెట్టుకున్న పాలను మాత్రమే వేసుకోండి. వేడిగా ఉన్న పాలైతే ఇవన్నీ ఉండలు కట్టేస్తాయండి. సో పూర్తిగా చల్లారిపోయిన పాలు వేసి ఇదంతా కూడా ఉండలు లేకుండా కలుపుకుని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక పాన్ని పెట్టుకుని దాంట్లో కొద్దిగా వాటర్ని పోసుకుని హీట్ చేసుకుని వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 లీటర్ మిల్క్ని వేసుకోండి. అంటే 2 కప్పుల పాలని వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని బాగా మరగనివ్వండి. మరుగుతున్నప్పుడు వచ్చిన మేగడ్ని చుట్టూరు చేరుకున్న మేగడ్ని అంతా కూడా పాలలో కలుపుకుంటూ ఈ మిల్క్ 75% అయ్యేంత వరకు కూడా మరిగించుకోండి. ఇంచుమించుగా 350 ml అయిన తర్వాత దీంట్లోకి 1/4 కప్ పంచదారని వేసుకోండి. పంచదార వేసిన వెంటనే మళ్ళీ పాలు కొద్దిగా పలుచగా అవుతాయి. సో పంచదార కరిగి మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోండి. పంచదార కరిగిపోయి మళ్ళీ పాలు ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఏదైతే ఉందో పాలల్లో చూపిస్తున్న విధంగా పాలని కదుపుకుంటూ వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇది కాస్త దగ్గర పడేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఉండాలి అండి, గట్టిగా. ఇలా రావడానికి టైం ఏం పట్టదు, వెంటనే అయిపోతుంది. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడం కోసం గరిటె మీద తీసుకుని మనం ఫింగర్తో ఇలా అంటే అది వెంటనే కలిసిపోకుండా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టు అనమాట. చూసుకోండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సో ఈ విధంగా వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టండి. చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త దగ్గరికి అవుతుంది అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు కొబ్బరి బొండం గుంజుని వేసుకోండి. ఇది మరీ లేతది కాదు, అలానే మరీ గట్టిది కాకుండా 2 కలుపున్నవి తీసుకుంటే కనుక రుచి చాలా చాలా బాగుంటుంది. బ్రౌన్ పార్ట్ రాకుండా చూసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పాలు మిశ్రమం అంతా కూడా దీంట్లోకి వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ కూడా మంచి క్రీమీ టెక్స్చర్లోకి వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్ తీసుకోండి. గ్లాస్ జార్ అయినా పర్వాలేదు, స్టీల్ కానీ లేదంటే ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. దాంట్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీనిపైన ఒక క్లింగ్ రేపర్ కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ కానీ వేసుకోండి. ఆ 2 లేకపోతే గనక నార్మల్ పాలిథీన్ కవర్ అయినా కూడా దానికి టచ్ అయ్యేలాగా కట్ చేసుకుని వేసుకుని దానిపైన మూత పెట్టేసుకుని దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకోండి. అంటే డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటలు అయిన తర్వాత దీన్ని ఫ్రీజర్లోంచి తీసుకుని పైనున్న పేపర్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకుని ఒకసారి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. పైనంతా కొద్దిగా గట్టిగా అవుతుంది, లోపల ఇంకా క్రీమీగా ఉంటుందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా కలిపేసుకుని దీన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు కాకుండా 1 స్పీడ్లో మాత్రమే జస్ట్ 5 to 10 seconds మాత్రమే ఉంచాలన్నమాట. అలా 3 to 4 times మాత్రమే చేసుకోండి. ఎక్కువ సార్లు అయితే గనక క్రీమీ టెక్స్చర్ అంతా పోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న దాన్ని మళ్ళీ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ క్లింగ్ రేపర్ కానీ లేదంటే గనక సిల్వర్ ఫాయిల్ కానీ వేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఫ్రీజర్లో 8 గంటల నుంచి లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా ఫ్రీజర్లో పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అనమాట. గుర్తుంచుకోండి, ఐస్ క్రీమ్కి అండ్ పైన గనక గ్యాప్ ఉంటే
ఐస్ ఫామ్ అయిపోతుంది అనమాట మధ్యలో. ఇప్పుడు ఓవర్ నైట్ అంతా కూడా లోపల ఉంచిన తర్వాత దీన్ని తీసుకుని మనం స్కూప్ అవుట్ చేసుకుంటే మన యమ్మీ టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. స్కూపర్ని కనుక తడుపుకుని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, దీంట్లో వాడిన ఏ ఇంగ్రీడియంట్ కూడా మనకి దొరకదు అన్న భయం లేదు. అన్నీ కూడా పల్లెటూరులో కూడా ఈజీగా దొరికేస్తాయి అనమాట. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలు కలుద్దాం.